చాలా బాగా ప్లే చేస్తున్నాడే. ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరు? ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వైలినిస్ట్. ఐ సీ. గ్రేట్, ఫెంటాస్టిక్. ఈ రోజుల్లో మ్యూజిక్ అర్థమైనా కాకపోయినా గ్రేట్, ఫెంటాస్టిక్ అంటాం ఫ్యాషన్ అయిపోయిందిరా. అంటే ఆయన వాయించే మ్యూజిక్ లో అంత స్టాండర్డ్ లేదంటవా? ఏంటి స్టాండర్డు? నాట్ బ్యాడ్. ఓ 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తే పైకి రావచ్చు. నోటికొచ్చినట్టు కామెంట్ చేయడం కాదే. ఆయన మ్యూజిక్ గురించి మాట్లాడడానికి అర్హత ఉండాలి. అసలు ఈ రాగాన్ని అంత హై పిచ్ లో వాయించటం ఎంత కష్టమో తెలుసా? రానోళ్ళకి అన్ని కష్టం. అయినా అంతకన్నా హై పిచ్ నా 5వ ఏట వాయించాను. అయినా నా గురించి నేను అంత చెప్పుకోవడం బాగుంది. నేను చెప్తాను కదా, ఇదిగో ప్రాంతపగిడి. మా వంశీ చిన్నప్పుడు అమాయకంగా పాక్కుంటూ వెళ్ళి వైలన్ మీద కూర్చొని కుయ్యో కుయ్యోని వాయిస్తే కుర్రో కుర్రో అని వర్షం కూర్చుందట. యు నో దట్? రియల్లీ? అవును వంశీ, ఆ మధ్య పెద్ద విద్వాంసుడు ఏదో సందేహం ఉందని దగ్గరికి వచ్చాడన్నావు. ఓ అదే, ద్వారం రంగస్వామి నాయుడు గారని ఫేమస్ వైలనిస్ట్. ఓ అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. బాబు, ఈ మధ్యమం నుంచి కాంబోజీ రాగంలో షడ్జమంలోకి వెళ్ళి ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదని చెప్పి బాధపడ్డాడు. ఇక ఆయన బాధ చూడలేక, గురుగారు మీరు అవరోహణలో అభిమానికి వచ్చేసి కొంచెం సైడ్ కటింగ్ ఇచ్చి షడ్జమంకి వెళ్ళి అటు నుంచి అటు తారస్థాయికి వెళ్ళమన్నాను. ఇంకా నన్ను కౌగిలించుకొని ఏడ్చేశాడు. దాని తర్వాత ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్స్ ఇచ్చేశాడు. శబాష్ అనిపించుకుంటున్నాను. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది కదా? అదే. అవును, ఇక్కడ క్యారెట్ మిస్ అయిపోయింది. Today one of India's greatest violinists is here. I would like him to play the violin once and make this evening more memorable. Ladies and gentlemen, presenting Mr. Vamsi. అమ్మో, కొంప మునిగింద్ర వంశీ, నువ్వు అయిపోయావు. Come on, Mr. Vamsi. Ladies and gentlemen, let us give him a big hand. ఏంటిది? వర్షం కురవటం కాదు, నీ మీదకిప్పుడు కోడిగుడ్లు పాతశూలు ఆగకుండా కురుస్తాయి. కాసుకో. బాగా ఇరుక్కున్నాడు. లేదో గాని సుందరి బీబీసీ వార్తల్లో ఎక్కేసింది హల్లరి. అబ్బోసి పైటేసి విరిసింది మొన్నే మరి, ముగ్గేసి లాగేసి కవ్విస్తోంది పోకిరి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ చెలరేగే చిన్నారి, నా అంతవాడితో పంతమాడి కేరింతాలాడే కన్యాకుమారి. పిల్ల
పిల్లంగు ఊద్యానంటే కళ్ళంతైపోవాలి పోతీగే మీట్యానంటే తూనీగే తూగాలి రాగాలే అందుకుంటే నా వెంటే రావాలి వెంట నాటరు వేసుకుంటే అందాలే ఆడాలి ఏబీసీ దాటిందో లేదో గాని సుందరి బీబీసీ వార్తల్లో ఎక్కేసింది హల్లరి అనిపించే ఊపులో టీవీ ఛానల్లో కనిపించే షేపులు టాప్ రే టాప్ దడపించే టైపులో బేబీ లాగా బెదిరించే సోకులు ఆ వైపు నువ్వు కాసేపు చూస్తే ఖర్చయిపోతావయ్యో ఆ పాప నవ్వులో కైపు తాకితే పాతాళంలో పడిపోతావయ్యో నీ పాదం తడబడుతుంది గతి తప్పే తాళంలో నా పాటే చెడిపోతుంది శృతి మించే మైకంలో నీ ప్లానే పాడవుతుంది మతిపోయే మేళంలో నీ బ్యాలెన్స్ అయిపోతుంది ఏం తోచని తొందరలో ఏబీసీ దాటిందో లేదో గాని సుందరి బీబీసీ పాటల్లో ఎక్కేసింది హల్లరి అని సాగే ఆటలో హమ్మ హమ్మ అంటూ ఊరేగే పాటల్లో రై 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 పరిగెత్తే హోరులో రంగేలి హంగామా తెగ తూగే జోరులో జాగ్రత్త పాపలు చిలిపి జంపులు ఏమైపోతారో కర్చీపు క్లాతులో దాచుకున్న మీ రంగు పొంగు ఎగిరే వేగంలో ఊరించే మీ చుట్టూరా పుల్లు కళ్ళున్నాయి వీలుంటే ఆశ తీరా పలహారం చేస్తాయి వీధుల్లో వయ్యారాలు పరువే తీసేస్తాయి పరదాలో బంధించండి భద్రంగా ఉంటాయి ఏబీసీ దాటిందో లేదో గాని సుందరి బీబీసీ వార్తల్లో ఎక్కేసింది హల్లరి అబ్బోసి బయటేసి విరిసింది మొన్నే మరి ముక్కేసి లాగేసి కవ్విస్తుంది పోకిరి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ చెలరేగే చిన్నారి నా అంతవాడితో పంతమాడిగే రింతాలాడే కన్యాకుమారి పిల్లంగు బుద్ధ్యానంటే కళ్ళంతైపోవాలి బోటిగే మీట్యానంటే తూనీగే తూగాలి రాగాలే గందుకుంటే నా వెంటే రావాలి ఎంత నాదరు వేసుకుంటే అందాలే ఆడాలి I'll take this. So cute. I'll take this. హలో ఇది ఆల్రెడీ నేను తీసేసుకున్నాను I want this. నేను తీసుకున్నాను చెప్పాను కదా How much is this? హౌ మచ్ అసలు నేను తీసుకుంటే కావాలంటావేంటి ఇంకోటి కొనుక్కోవచ్చుగా Do you have another one like this? నీ అదృష్టం అలా ఉంది నువ్వు ఇంకా పే చేయలేదుగా? కానీ ముందు నేనే సెలెక్ట్ చేశాను కానీ ముందు నేనే పే చేస్తున్నాను. అదంతా అనవసరం ముందు నేనే సెలెక్ట్ చేశాను నువ్వు ఇంకా డబ్బు కట్ట. నేను డబ్బు కట్టలేదనే నీ బాధ ఒక నిమిషం ఆగు. No. ఏంటి నో The next Transrail train that takes us to Perth Oh my departs God. now. తీసుకో. Thank you. Oh God.
సారీ అండి, ఇలా అవుతుంది అనుకోలేదు. ఇందుకు నువ్వే కారణం. నువ్వు కలిసిన ప్రతిసారి నాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. నెక్స్ట్ ట్రైన్ డోంట్ టాక్ టు మీ, జస్ట్ లీవ్ మీ అలోన్. Thank you. ఎక్స్క్యూజ్ మీ, when is the next train to Perth? There are no more trains today. Only at 9 o'clock tomorrow morning. జరిగిన దానికి ఫీల్ అయ్యే ప్రయోజనం ఏముందండి? పదండి, ఇద్దరం కలిసి ఏ బస్సో కారో తీసుకొని నెక్స్ట్ స్టేషన్ ట్రైన్ క్యాచ్ చేద్దాం. మళ్ళీ నీతో కలిసి జర్నీయా? నెవర్. నా దారి నేను వెళ్తాను. ఇద్దరి దారి ఒకటే కదండి, రండి వెళ్దాం. జరిగించాలు. గుడ్ బై. Excuse me, miss. You are from which country? ఇండియా. May I see your passport, please? My passport is in my bag and my bag is in the train which I missed. Try to understand, officer. I'm sorry. Please, sir, believe Miss, me. cooperate with us. Your passport, please. No, sir, I don't have శిల్ప, it. ఏమయ్యో? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చెప్పు శిల్ప, నీకోసం ఎన్ని చోట్ల ఎత్తుకని తెలుసా? ఎంత తగవాడుకుంటే మాత్రం వెళ్ళిపోవటమేనా? You know how many places I was searching for you? Excuse me. Who are you? She's my wife, sir. I'm her husband. We're on a holiday, you know. Why don't you check my passport? Thank God I got my wife. Thank God. Thanks a lot, officer. Thanks a lot. Oh, that's fine. రా వెళ్దాం. నన్ను వైఫ్ అని చెప్పావేంటి? వైఫ్ అని చెప్పక లేపుకొచ్చని చెప్పాలా? అసలు నా గొడవ నీకెందుకు? నా తిప్పలేవో నన్ను పండి. తిప్పలు. పాస్పోర్ట్ లేదని తప్పుడు కేసు పెట్టి జైల్లో దోసుంటే అప్పుడు తెలిసేది. నువ్వు రైల్లో నా వెనకెక్కడం, నాతో పాటే ఉండిపోవటం, పోలీస్ గొడవ, పెళ్ళామని చెప్పటం, ఇవన్నీ చూస్తుంటే నువ్వేదో ప్లాన్తోనే నా వెంట పడుతున్నావు అనిపిస్తోంది. ప్లాన్? నేను ప్లాన్? నీ వెంట పడటానికి నువ్వు అతిలోకి సుందరం అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తే నాకే? గో టు హెల్. నేను వెళ్తున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, కావాలంటే నాతో రా. రావా? ఓకే. ఆగు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. తెలుసు. సారీ. సారీ. సారీ అన్నాను. When I shouted, you can hear? గట్టిగా సారీ చెప్పడానికి ఏమైనా సిగ్గా? సారీ వంశీ, ఒళ్ళు పొగరుతో నోటుకొచ్చినట్టు వాగాను, లిఫ్ట్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పొచ్చుగా, కానీ చెప్పవు. ఈగో అడ్డొచ్చింది అంతేగా. ప్లీజ్, కెన్ యూ డ్రైవ్ వితౌట్ టాకింగ్? నా కారు నా ఇష్టం. ఏమైంది? కారు ఆగిపోయింది. అది తెలుస్తూనే ఉంది. ఎందుకు ఆగిపోయింది? నాకేం తెలుసు? నేనేమైనా మెకానిక్నా? అసలు ఈ డొక్కు కారు ఎక్కడిది? అద్దెకి తెచ్చాను. మంచి కారు తీసుకోవచ్చు కదా. దానికి డబ్బులు ఎక్కువ అవుతాయి. నువ్వు ఇస్తావా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, నడవటమే. నా వల్ల కాదు. నీ వల్ల కాదా? సరే, దారిలో ఏమైనా మోటలు కనిపిస్తే నైట్ అక్కడ స్టే చేద్దాం. పొద్దున్నే లేచి బస్సులో చూసుకొని వెళ్దాం.